అందరికీ నమస్కారం. ఒక విషయాన్ని మీతో మళ్ళీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి సక్సెస్ అవుతుంది, పిల్లలు ప్రేమించిన పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వవు అని చెప్పేసి కరెక్ట్గా ఖచ్చితంగా మనం చెప్పుకోలేం కదా. అలా నిజమవుతున్నాయా? ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా నాశనం అవుతున్నాయి, పిల్లలు చేసుకునేవి కూడా అవుతాయి. కానీ దానికి కుల వివక్ష అనే ఒక పేరు పెట్టుకొని పిల్లల యొక్క అంటే ఎట్లా అంటే పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కుల వివక్ష అనే పేరుతోని ఖచ్చితంగా మన కులపోనే నువ్వు చేసుకుంటే మేము పెళ్లి చేస్తాము, మన కులం కాని అని తక్కువ కులపోని చేసుకుంటే చంపేస్తాము అని బెదిరింపులు అట్లా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. మొన్నటి వరకు జరిగిన విషయం ఏంటి, అమృత ప్రణయ్ల పెళ్లి జరిగినాక కొద్ది రోజులకే వాళ్ళ నాన్నగారు కథం ఆ అల్లుని చంపేశారు, ఆ ప్రణయ్ అబ్బాయిని చంపేసారు. ఎందుకంటే కుల వివక్షత. మన క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేస్తాము, చిన్న కులం వాళ్ళని చేసుకుంటే తక్కువ కులం వాళ్ళని చేసుకుంటే చంపేస్తామని చెప్పేసి ప్రాక్టికల్గా చేసి చూపించిళ్ళు. అది జరిగిందో లేదో ఎక్కడెక్కడో ఇలా జరుగుతున్న అఘాయిత్యాలు రీసెంట్గా సూర్యాపేటలో మళ్ళీ సేమ్ అదే జరిగింది. కుల వివక్ష. ఇది మనం ఎక్కడున్నాము, అసలు ఎక్కడికి పోతున్నాము, అడవిలో ఉంటున్నామా ప్రపంచంలో ఉంటున్నామా? సరే పిల్లలు ప్రేమించినప్పుడు అది కాదు అనుకుంటే ఒక పద్ధతి ద్వారా చెప్పొచ్చు పిల్లలకి. ఈ పెళ్లి వాళ్ళు మేజర్స్ అవుతారు, అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ కాపురాన్ని కూల్చేటువంటి ఒక పరిస్థితి తల్లిదండ్రులకు ఎందుకు ఏర్పడుతుంది? అదేదో ఖచ్చితంగా మంచిగా కూర్చొని ప్రేమగా చెప్పుకొని పిల్లలకు ఇది మంచి ఇది చెడని చెప్పుకునే బాధ్యత పేరెంట్స్కి ఉంటుంది. కానీ ఏకంగా పెళ్లి అయిపోయిన తర్వాత పశువులను కదా నరికినట్టు అబ్బాయి ఒకవేళ అమ్మాయి కులం తక్కువైతే అమ్మాయిని చంపేయడము, అబ్బాయి కులం తక్కువైతే అబ్బాయిని చంపేయడము, అసలు ఏంది ఈ మారణకాండ? ఏం జరుగుతుంది? ఎక్కడున్నాం మనం? అసలు నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్ అసలు ఇప్పుడైతే నవడేస్తే అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఇలాంటి వివక్షను ఇంకా కుల వివక్ష అనేది ఉన్నదంటే మనం అసలు ఏ యుగంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం ఆలోచించండి పేరెంట్స్, ఎవరైనా ఆలోచించండి, కాస్త ఆలోచించి మనం ఎక్కడున్నాము, ఏ యుగంలో ఉన్నాము ఆలోచించి కొంచెం ప్రవర్తించండి. మనం అందరం మనుషులమే, పశువులం కాదు. వాటికి విచక్షణ లేదు కాబట్టి దాడి చేసుకుంటాయి. కానీ మనుషులం కదా మనం. కన్న బిడ్డలనే కాల రాస్తున్న సమాజం ఏర్పడుతుంది. ఇక ప్రజలు ఎక్కడికి పోవాలి? అసలు మనం ఎక్కడికి పోతాము, ఎక్కడున్నాము? ఈ పరిస్థితులన్నీ ఇట్లా మారడానికి జ్ఞానం లేకపోవడమే అని నేను అనుకుంటాను. జ్ఞానంతో మెదలండి. కులం వివక్షత అనేది ఇప్పుడు లేదు. అట్లాంటివన్నీ పక్కకు పెట్టేసేయండి. కొంచెం ఆలోచించండి పెద్దలు. Please subscribe ANR Studios. Please subscribe ANR Studios.